అందులో ముగ్గురు రైతు వ్యాపారులు అని చెప్పుకోవాలి. అందులో ఒకరి పేరు కర్మయ్య, ఇంకొకరి పేరు ధర్మయ్య, ఇంకొకరి పేరు మోక్షయ్య. వీరు ముగ్గురు వ్యవసాయం చేస్తారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారు. ముందు కర్మయ్య గారు ఏం చేస్తారు చెప్పుకుందాం. కర్మయ్య గారు మంచి రైతు, కష్టపడతారు, ఉదయం అంతా కష్టపడతారు, సాయంత్రం వ్యాపారం చేసుకుంటారు. కానీ ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏంటంటే తాను బాగా పెద్దవాడు అవ్వాలి, నా కుటుంబం అంతా చాలా బాగుండాలి, నేను బాగుండాలి, నా వాళ్ళు సుఖంగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశం ఉంది. అలాగనే ఆయన కష్టపడతారు బాగా. కానీ అలాగనే ఎదుటి వాళ్ళు ఆనందంగా ఉన్నా, బాగా లాభం వచ్చిన వ్యవసాయంలో ఈయన తట్టుకోలేడు. నేనే బాగుండాలి అనే ఒక ఆలోచన. దానికి ఏం చేయాలి, నేనే ఎక్కువగా లాభం రావాలి, నా పంటే బాగా పండాలి అనే ఒక ఆలోచన. ఆయన ఏం చేస్తారు, తోటి రైతులందరూ చుట్టుపక్కల పొలాల వాళ్ళు, పై పొలం వాళ్ళు మందు చల్లుకుంటారు, బలం మందు పొలానికి. ఈయన ఏం చేస్తారు, రాత్రిలో వెళ్ళి ఆ నీళ్ళన్నీ ఆయన పొలంలోకి లాగేసుకుంటారు. మళ్ళీ ఆయన పొలానికి నీళ్లు పెట్టేస్తారు, పై పొలం ఆయనకి. అంటే బలం అంతా ఆయన లాగేసుకుంటారు. అప్పుడు ఈయన ఖర్చు తక్కువ అవుతుంది, ఆయనకి లాభం తక్కువ వస్తుంది. అప్పుడు ఆనందం ఈయనకి. తాను తృప్తిగా, తన కష్టంతో ఆనందం కాదు ఆయనకి, తన కష్టంతో మాత్రం ఆయనకి తృప్తి లేదు. ఎదుటి వాళ్ళకి కొంచెం నాకంటే ఎప్పుడు ఒకరు తక్కువగానే ఉండాలి అనే ఆలోచనలో ఆయనకు ఆనందం. అంటే దీన్ని ఈర్ష్య అంటారు. ఈర్ష్యా గుణం ఉంది. కష్టపడతాడు అంటే ఎలాగైనా ధనం కావాలి అని ఎలాగైనా సంపాదించాలి, ఎలాగో ఒకలా సంపాదించాలి. వ్యాపారం చేస్తాడు, చిన్న బడ్డీ కొట్టు ఉంది ఊరిలో. గ్రామం అంటే బడ్డీ కొట్టు కావాలి కదా. అన్నీ నాసి రకమైన సరుకులు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటాడు ఊరి వాళ్ళకి ఎక్కువ రేటుకి. అలా ప్రశాంతంగా ఉండలేడు. ఎవరన్నా అందరూ బాగుంటారంటే అందరికి చాలామందికి ఆనందం ఉంటుంది, కానీ ఈయనకి ఇది. తర్వాత ఊరిలో ఏదైనా కార్యక్రమం జరిగితే దాన ధర్మాలు చేయాలి కదా, లేకపోతే అవమానం. అప్పుడు ఏం చేస్తారు, అతనికి పండిన దానిలో నాసి రకం ధాన్యాన్ని అంతా పక్కన పెట్టి ఇలాంటి దాన ధర్మాలకు ఇస్తూ ఉంటాడు. మళ్ళీ కార్యక్రమానికి వెళ్ళి వంకలు పెడతాడు, అది అలా బాగలేదు, ఇది బాగలేదు, అది ఇదని విమర్శిస్తూ ఉంటాడు. అంటే ఎవరినన్నా పొగిడినా కూడా ఆయన ఆనందంగా దాన్ని వినలేడు. ఏం చేశారు, ఇంతకంటే బాగా చేశారు, ఇంతకంటే అక్కడ బాగుంది, అది బాగుంది, ఇది బాగలేదని విమర్శిస్తూ ఉంటాడు. అంటే దీనివల్ల ఏమైంది, దీనికి ఎప్పుడూ ప్రశాంతతను అనుభవించేవాడు కాదు. ధనం సంపాదించేవాడు, తన కుటుంబ కార్యాలన్నీ చక్కగా చూసుకునేవాడు. కానీ ఏమైంది, ఇతనికి ఇంకొన్ని దుర్గుణాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, తప్పుడు పనులు చేస్తాడు. దానివల్ల ఎప్పుడు అపరాధ భావం ఉండేది. ఏమో తప్పు చేశానేమో అని తెలుసు, కానీ అది చేయకుండా ఉండలేడు. దానివల్ల తనకి అపరాధ భావం ఉండేది. ఎప్పుడు భయం, ఏమో నేను దొరికిపోతానేమో, నా దొంగతనం దొరికిపోతుందేమో, నా దొంగ పనులు పట్టేసుకుంటారేమో ఊరి వాళ్ళు అని అదొక భయం. ప్రశాంతత లేదు. దానివల్ల ఏమైంది, కర్మకి పాపకర్మ అనేది బాగా పెరిగిపోయింది. అప్పుడేమో ఒకరోజు ఆయన మరణించాడు. అప్పుడు మన వెంబట్లు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. మన చిత్రగుప్తుల వారు చిట్టా చూశారు. చిట్టా చూసి వీడి చేతిలో పుణ్యమే లేదు, చేసిన పుణ్యకర్మని కూడా శుద్ధంగా చేయలేదు వీడు, ఎప్పుడు పాపకర్మే చేశాడు అని చెప్పి ఇతన్ని నరకానికి పంపించండి, తర్వాత ఏదో ఒక పాప జన్మని ఇవ్వండి అని చెప్పి మన చిత్రగుప్తుల వారు ఆదేశం ఇచ్చారు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు, మనకి ధర్మయ్య గారు. ధర్మయ్య గారు పేరుకు తగ్గట్టే, కర్మయ్య ఎలాగో కర్మ మూట కట్టుకున్నాడు పేరుకు తగ్గట్లే, ఈయన ధర్మయ్య ధర్మాన్ని ఆచరిస్తాడు, ధర్మబద్ధంగా సంపాదిస్తాడు. ఇతను రైతు వ్యాపారి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ
ధర్మబద్ధంగా జీవించడానికి ప్రయత్నిస్తుంటాడు నిరంతరం. కష్టపడి వ్యవసాయం చేస్తాడు, తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటాడు. కానీ ఇతను ఆశపరుడు. సంపాదించే ధనం ఏదో ధర్మబద్ధంగానే సంపాదిస్తాడు, ధర్మబద్ధ జీవితం జీవించడానికి నిరంతరం శ్రమిస్తాడు. కానీ ఇతను కొంచెం ఆశజీవుడు, ఆశ ఎక్కువ. ఏంటి ఆ ఆశ అంటే అందరూ నన్ను పొగడాలి అనే ఒక ఆశ. నేను గొప్పవాడినని 10 మంది నన్ను పొగడాలి. ఆశాజీవి అంటే ఈ రకమైన ఆశ అన్నమాట, కోరికలు. ధర్మం ఉంది, అలాగనే ఈ ఆశ ఉంది. తద్వారా ఏమవుతుంది, ఊర్లో ఏ కార్యక్రమం జరిగినా ఘనంగా దానం చేసేవాడు. దానం చేసి కార్యక్రమంలో వెళ్ళి కూర్చుంటాడు. కార్యక్రమం ఎలా జరిగింది, ఎలా ఉన్నదని కాదు ఆయన ఆలోచించేది. ఏం ఆలోచిస్తాడు, నా పేరు బాగా చెప్పారా, నా పేరు అందరూ బాగా పొగిడారా, భక్తులందరూ నన్ను స్మరించుకున్నారా, నేను గొప్ప దానం చేశాను కదా, ఈ ఆలోచనలు అన్నమాట. అలా ఎవరన్నా సరిగ్గా పొగడపోతే ఆయనకి దుఃఖం వచ్చింది. దాన ధర్మాలు చేస్తే కూడా అందరికీ తెలియాలి, 10 మందికి తెలిసే విధంగా దానం చేస్తాడు. అందరూ చూడాలి, ప్రచారం కావాలి. ఈ రోజుల్లో భాషలో చెప్పుకోవాలంటే లైక్స్ కొట్టాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ యుగం కదా, అందరూ లైక్ చేయాలి. ఆయన చేసిన కార్యక్రమాలు అందరూ గుర్తింపు రావాలి. ఈ ధర్మయ్య గారికి సదాచారం ఉంది, కానీ ఈ ఆశ అనేది ఉంది. ముందుకెళ్ళట్ల, ధర్మంలోనే మిగిలిపోయాడు. కొంతకాలానికి ఏమయ్యాడు, ఇతనికి ఎప్పుడు భయంతో జీవించేవాడు. అంటే ఎప్పుడు నా పేరు పోతుందేమో, నన్ను ఎవరైనా విమర్శిస్తారేమో అనే భయం ఉండేది. ఎప్పుడు కొంత శాంతి అనుభవించేవాడు, మళ్ళీ కొంత అశాంతి ఉండేది. ఎప్పుడన్నా ఎవరైనా విమర్శిస్తే బాగా అశాంతికి గురైపోయేవాడు. మళ్ళీ ఏదన్నా లాభం రాకపోయినా, వ్యవసాయంలో వ్యాపారంలో నష్టం వచ్చినా బాగా దుఃఖానికి లోనయ్యేవాడు. కానీ దాన ధర్మాలు విశేషంగా చేసేవాడు, పుణ్యకర్మలన్నీ చేసేవాడు. ఊరిలో వాళ్ళు ఏ కార్యక్రమం అయినా సంకల్పిస్తే ముందు ఉండి దానం చేసేవాడు. గొప్పగా నా పేరు చెప్పాలి అని కూడా చెప్పేవాడు. సరే, కొంతకాలానికి ఈయన కాలం చేశారు. మన యమభట్లు, యమదూతలు వచ్చి ఈయన తీసుకెళ్లారు. చిత్రగుప్తుల వారు మన చిట్టా ఓపెన్ చేశారు. ఇతను బాగా పుణ్యం చేశాడు. సగం పుణ్యం భూలోకంలోనే కరిగిపోయింది. ఎందుకంటే ఎప్పుడు అందరూ నన్ను గుర్తించాలి అనే ఒక ఆలోచన ఉంది. ధర్మబద్ధంగా జీవించాడు, బాగా పుణ్యం సంపాదించుకున్నాడు. కానీ సగం పుణ్యం భూలోకంలోనే అయిపోయింది. సరేలే, ఇతన్ని మిగిలిన పుణ్యానికి స్వర్గానికి పంపించిందని ఆయన రాసి పెట్టేశారు. సరే, స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గలోకంలో అన్ని సుఖాలు అనుభవించాడు. కొంత సమయం అయిపోయింది. అయిపోయిన తర్వాత స్వర్గలోక భటులు వచ్చారు. వచ్చి, ధర్మయ్య గారు రండి, వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయే టైం ఇది. ఎక్కడికి వెళ్ళిపోయేది, నేను చాలా పుణ్యం చేసి ఇక్కడికి వచ్చానంటే, మీ పుణ్యం అయిపోయిందయ్యా అని ఇంక భూలోకంలోకి వెళ్ళాలి అన్నారు. అయ్యయ్యో, అక్కడికి వెళ్తే మళ్ళీ ఎన్నో కష్టాలు అనుభవించాలంటే, లేదు, నీ పుణ్యం ఇంతవరకే ఉంది, వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ ఇక్కడ రావాలంటే ఏం చేయాలంటే, మళ్ళీ పుణ్యకర్మ చేస్తే ఇక్కడికి వస్తావు అని మళ్ళీ భూలోకంలోకి తోసేశారు. మళ్ళీ తోస్తే ఏమైందో మీకు తెలుసు కదా. తర్వాత మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి జన్మ తీసుకొని మళ్ళీ పెద్దవాడయ్యి మళ్ళీ ఎంతో శ్రమించి చేస్తే మళ్ళీ స్వర్గానికి వెళ్తాడు. ఇది రెండో ఆయన ధర్మయ్య గారి కథ. అంటే ముందు కర్మయ్య గారు పాపం మూట కట్టుకున్నారు, ధర్మయ్య గారు పుణ్యం మూట కట్టుకున్నారు. కానీ జన్మరాహిత్యం లభించలేదు, జ్ఞానం లభించలేదు. అంటే ముందుకు వెళ్ళలేరు. అంటే ధర్మం ఇచ్చే ఫలాలని పూర్తిగా అనుభవించే స్థాయిలో అతని జీవితాన్ని అనుసరించలేదు. ధర్మం ఉంది, ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు, హాని చేసే తత్వం కాదు. కానీ అక్కడే ఆగిపోయారు. ఇంక మన మూడో వాళ్ళు ఎవరు, మోక్షయ్య గారు. మూడో వ్యక్తి మోక్షయ్య గారు. ఈయన కూడా రైతు, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, ఒకళ్ళంతా కష్టపడతారు. ఈయన తన కుటుంబ బాధ్యతలందరినీ చాలా చక్కగా నిర్వర్తిస్తారు. మళ్ళీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటాడు. చాలా కష్టపడి అతనికి వచ్చిన లాభం, ఎప్పుడైనా లాభం వచ్చిందంటే, ఆహా ఈశ్వర, నాకు మంచి లాభాన్ని ప్రసాదించావని స్మరణ చేసుకుంటూ, నాకు ఈ దానం చేసే అవకాశం ఇచ్చావే, 10 మందికి సహాయం చేసే అవకాశం ఇచ్చావని ఆయన దాన ధర్మాలు చేసేవాడు. అంటే ఏ కర్మ చేసినా కూడా ఆయన
భగవంతుని స్మరణతో చేసేవాడు. తర్వాత ఆ కర్మని భగవంతునికి సమర్పించేవాడు. నేను కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అనే వ్యక్తి అన్నమాట. చాలా కష్టపడి ఎంతో శ్రద్ధతో భక్తితో, కర్మ అంటే ఈయనకి దేవుడు. మనకి కర్మ చేయకుండా, గీతలో శ్రీకృష్ణుడు వారు చెప్పినట్టు కర్మ చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేము కదా. శ్రీకృష్ణుడు వారు ఏం చెప్పారు? నా కశ్చిత్ క్షణమపి, ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండలేము. కాబట్టి ఈ కర్మ అనేది మీకు అందరికీ పరిచయమే కదా. అందరూ ఏదో ఒక వ్యాపకం చేస్తున్నారు కదా, కర్మ చేస్తున్నారు కదా. ఉద్యోగమో, వ్యాపారమో, వ్యవసాయమో ఏదో ఒకటి చేస్తున్నారు కదా. ఈయన ఆ కర్మను ఏం చేసుకున్నాడు? సాధనగా చేసుకున్నాడు. మోక్షయ్య గారు భగవంతుని స్మరణతో కర్మ ప్రారంభిస్తాడు, భగవంతునికి సమర్పిస్తాడు కర్మని. ఆ విధంగా కర్మ చేసుకుంటూ పోతూ ఆయన ఏంటి, లాభం వస్తే భగవంతుణ్ణి స్మరించుకుని ధన్యవాదాలు చెప్పుకుంటాడు, నష్టం వస్తే మళ్ళీ భగవంతుని స్మరించుకుంటాడు, నీ ప్రసాదం ఇంతే అని. ఎప్పుడు ఆ సమత్వాన్ని, లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కుంగిపోడు, ఎప్పుడూ స్మరణ, భగవత్ స్మరణ. అంటే ఏంటి, ఈయన కర్మని కర్మలాగా చూడలేదు, ఆయన ఒక సాధనగా చేసుకున్నాడు, కర్మని యోగంగా మార్చుకున్నాడు. యోగం అంటే ఏంటి? యోగం అంటే ఐక్యం. తన కర్మని భగవంతునితో సంబంధం పెట్టుకున్నాడు. యోగస్థ కురు కర్మాని కదా. యోగం కర్మని యోగంగా చేసుకోనైనా అది నిన్ను ఏమవుతుందన్నారు గీతలో శ్రీకృష్ణులు? బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అన్నారు. నువ్వు కనుక బుద్ధిని ఉపయోగించి కనుక నువ్వు యోగము రూపంలో కర్మ చేస్తే అది కర్మబంధం ప్రహాస్యసి, నిన్ను కర్మబంధనం నుంచి విముక్తులను చేస్తుంది అన్నారు. అలాగనే ఈయన మోక్షయ్య గారికి కూడా కర్మని ప్రతినిత్యం చేయటం, దాన్ని భగవంతునికి సమర్పించటం. ఫలం ఏదైతే ఆయన ఏదిస్తే అదే. ప్రసాద బుద్ధి, పూజా మనోభావంతో శ్రద్ధాభక్తితో కర్మ చేస్తాడు, మళ్ళీ ఆ కర్మని భగవంతునికి సమర్పిస్తాడు. ఫలం ఆయన ఏదిస్తే అది. యోగస్థ కురు కర్మ, అటువంటి చేస్తే ఏమవుతుందని చెప్పారు? మళ్ళీ ఆ కర్మ పట్ల సంఘం లేదు ఆయనకి. ఎందుకంటే ఆయనకి సమర్పించేస్తే ఇంక సంఘం ఎక్కడ ఉంటుంది? భగవంతునికి సమర్పించేశాడు కర్మ చేసి. ఇప్పుడు ఎవరిదైంది కర్మ? భగవంతునిదైంది. దానికి ఈయనకి సంబంధం లేదు. ఫలం ఆయన ఏది ఇస్తే అది ప్రసాదం. మన మందిరంలో భగవంతునికి నైవేద్యాన్ని సమర్పిస్తే ప్రసాదం ఏది ఇస్తే అది ఎంతో భక్తితో స్వీకరిస్తాం కదా. అలాగనే ఆయన ఏది ఇస్తే అది. సిద్ధ్యో సమే భూత్వా, అది లాభం వచ్చిందా అసిద్ధి అంటే అలాభం వచ్చిందా అనేది ఆయనకి విషయం కాదు. అంతా భగవత్ ప్రసాదమే. భగవత్ ప్రసాదంలో మళ్ళీ దాన్ని వంకపెట్టడం అవుతుందా? సాధ్యం కాదు. సమత్వం యోగ ఉచితే, ఆ సమత్వాన్ని ఆయన కర్మ ద్వారా సాధించుకున్నాడు. మనం ఉపాయం అనుకున్నాం కదా, అటువంటి కర్మ చేశాడు. యోగ కర్మసు కౌశలం అన్నారు కదా. అంటే కర్మ కౌశలమైంది ఎప్పుడు అవుతుంది? కుశలమైన కర్మ అంటే ఏమిటి అంటే, శ్రీకృష్ణ వారి భాషలో ఏ కర్మ ద్వారా నువ్వు పాపం కానీ పుణ్యం కానీ పొందకుండా చేస్తావో కర్మ అని యోగ రూపంలో, అంటే భగవత్ సమర్పించి చేసావు నువ్వు, ఇంకా అదేమైంది? నీకు దానివల్ల పుణ్యము లేదు, పాపము లేదు. అదే కుశలమైన కర్మ అన్నారు. నువ్వు ఎంత బాగా చేస్తావు, అందరం ఎంత బాగా చేయాలి, ఎంత ఎఫిషియెంట్గా చేస్తే ఈ కర్మ, ఇది కుశలమైన కర్మ, మంచి కర్మ, మంచిదే. కర్మ కుశలంగా చేస్తే 10 మందికి ఉపయోగపడుతుంది. కానీ ఆ కర్మ యొక్క ఫలాలని ఆయన భగవంతునికి సమర్పించినప్పుడు దాని ద్వారా అతనికి పుణ్యము లేదు, పాపము లేదు. పుణ్యపాపాల నుంచి ముక్తమయ్యాడు. అదే కుశలమైన, అలా కర్మ చేయటమే కుశలమైన కర్మ అన్నారు. పూర్వం కర్మయ్య గారు పాపాన్ని మూటగట్టుకున్నారు, ధర్మయ్య గారు పుణ్యాన్ని మూటగట్టుకున్నారు. కానీ మోక్ష సాధనకి యోగ్యులు అవ్వలేకపోయారు. ఇంకా అంటే ధర్మం అనేది ముఖ్యం జీవితంలో,
కానీ ప్రయాణం అక్కడే ఆగిపోకూడదు, దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. మానవ జీవిత పరమ లక్ష్యం ఏంటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. అంటే మోక్షం, ఆనందం కావాలి. ఆ పరమానందం కావాలి అంటే ఏం చేయాలి? మనందరికీ అలవాటైన కర్మని అది కనుక భగవంతునికి సమర్పిస్తే అదేమవుతుంది? పూజ అవుతుంది, భగవత్ సమర్పితం అవుతుంది, నివేదన అవుతుంది. అది ఫలం అనేది ఇంకా ఆయన ప్రసాదం. నిన్న అంతా వర్షం, అందరికీ కొంతమంది కంగారు, ఏమిటి వర్షం పడుతుందేమో అంటే మనం చేయవలసిందంతా చేద్దాం, మిగిలినది మన కర్తవ్యం ఏమిటైతే అది చేద్దాం, మిగిలింది ఆయన ఇచ్చ. ఆయన ఎలా జరుపుకుంటారో అలా జరుపుకుంటారు. కర్మణ్యే వాధికారస్తే. అదే మన చేతుల్లో ఉంది. ఫలం మన చేతుల్లో లేదు, అది ఎలాగైనా రావచ్చు. ఆయన ఏది ఇస్తే, ఎలా ఇస్తే అలా. ఆయన ఆజ్ఞాపిస్తే, లేదు ఈరోజు వర్షం కురిపిస్తానంటే స్వీకార్యం. అక్కడ హాల్లో చేసుకునే వాళ్ళని సత్సంగం అంటే ఆ సమర్పణ. ఎలాగైనా మనం ఆయన స్మరణ చేసుకొని చేస్తున్నప్పుడు ఆయనే దాన్ని సఫలం చేసుకుంటారు. అలాగనే మోక్షయ్య కూడా ఇటువంటి కర్మని యోగ రూపంలో కుశలమైన కర్మగా మార్చుకున్నాడు. అందరిలాగానే ఈయన చేసేది వ్యవసాయం, వ్యాపారం. కానీ ఆయన దాన్ని యోగంగా కుశలమైన కర్మగా మార్చుకున్నాడు. లాభం వస్తే భగవంతుని ప్రసాదం. సేవ, దాన్ని దాన రూపంలో సేవ చేసేవాడు. ఊరి వాళ్ళు వచ్చి కార్యక్రమం ఉంది, దానం కావాలంటే ఓహో సంతోషంగా దానం చేసేవాడు. పేరు వద్దనేవాడు. తర్వాత ఆ సేవలో దానం చేయటమే కాదు, మళ్ళీ ఆ సేవలో ముందుండి నాకు ఒక సేవ ఇవ్వండి, నేను దాన్ని చేస్తానని సేవలో పాల్గొనేవాడు. ఏదో ఒక నాకు ఇవ్వండి, నీళ్లు పోసేదా, అన్నం వడ్డించేదా, అలంకరించేదా, ఏదో ఒక కార్యక్రమం నాకు ఇవ్వండి అని బాధ్యత తీసుకొని నిర్వహించేవాడు. అంకిత భావం అంటే అది కర్మ అంటే ఆయనకి దేవుడు. ఫలం అనేది ఈశ్వర ప్రసాదం. ఇలాగా మన మోక్షయ్య గారు ఇటువంటి చిత్తశుద్ధితో, ఆయన ఎప్పుడు గీత చదువుకునేవాళ్ళు, పని చేసేవాళ్ళు. అదే చిత్తశుద్ధి ఆయనకి మనసులో పొందాడు. ఆయనకి గురుప్రాప్తి అయింది, సద్గురు ప్రాప్తి అయింది. ఆ చిత్తశుద్ధి ఉన్న మనస్సులో గురువు గారు జ్ఞానం ఇస్తుంటే అది అలాగనే స్వీకరించేశాడు. ఆ జ్ఞానంతో ఆయన మోక్షం పొంది అంటే జీవన్ముక్తుడయ్యాడు. అంటే జీవించి ఉండగానే ముక్తుడైపోయాడు. ఆయనకి మరణం సంభవించింది, యమభటులు రాలేదు. ఆయన శరీరం పంచభూతాల్లో కలిసిపోయింది, ఆయనకి గతి లేదు. ఆ పరమాత్మలో ఐక్యమయ్యారు. అది ఈ ఉపాయానికి మనం ఒక ఉపాయం చెప్పుకుందామని ముందు చెప్పుకున్నాం కదా. ఈ కర్మ యోగం అనే ఉపాయం ద్వారా కూడా మనం జ్ఞానప్రసాదం, మోక్షాన్ని సాధించుకోవచ్చు. అది మనకి గీతాచార్యులు మన ఒకటో తేదీ మనం గీతా జయంతి మనకి శ్రీకృష్ణ వారు ఎప్పుడో ఇచ్చారు. దాన్ని తెలుసుకొని దాన్ని ఆచరణకు తీసుకురావటానికే మనం చేయవలసింది అంతే. మార్గం ముందే వేసి ఉంచారు, దానిలో ప్రయాణించాలి అంతే. అలాగనే ఈ భూమి ఒక కైవల్యపురం. ఇక్కడ కర్మయోగం అవ్వాలా, ధర్మయోగం అవ్వాలా, మోక్షయోగం అవ్వాలా అనేది మన చేతుల్లో ఉంది. మీరు ఏమవుతారు? కర్మయోగం అవుతారా అంటే ఓకే అంటాడు ఈశ్వరుడు. నువ్వు ధర్మయోగం అవుతావా? ఓకే అంటాడు. మోక్షయోగం అవుతావా? చాలా సంతోషం నాయన అంటాడు ఆయన. అంటే ఆ స్వాతంత్రం మనకి ఇచ్చాడు మానవ జన్మకి. దాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ మోక్షయ్య ప్రయాణించిన మార్గాన్ని అవలంబించి, ఇక్కడ ఆశ్రమాలు ఎందుకు ఉన్నాయి? ఆశ్రమాల ఉద్దేశం ఏంటి? ఆశ్రమం అంటే ఏంటి? ఆ పరమాత్మను గురించి చేసే శ్రమ, ఆ శ్రమ చేసే స్థానం ఆశ్రమం. ఆ శ్రమం ఇక్కడ జరుగుతుంది.
ప్రతినిత్యం అధ్యయనం జరుగుతుంది. సాధు మహాత్మ సత్సంగం, మేము సత్సంగం చేసుకుంటాం స్వయంగా, ఇక్కడ వచ్చిన వాళ్ళకి సత్సంగం జరుపుకుంటాం. అనేక ఉపాయాలు ఉన్నాయి. ఏదో ఒక ఉపాయం మీరు స్వీకరించి మీకు అనుకూలమైనది మీరు ఎన్నుకొని దాన్ని అందరూ తరించాలని ప్రార్థిస్తూ ఈ భూమానంద స్వాముల వారిని, అలాగనే ఇక్కడ మహాత్ములందరినీ ఒక ఆశీస్సులు మీరు అందరికీ ఉంటాయని ఆశిస్తూ నమశివాయ. ఇప్పుడు మనకి అందరూ ఎంతో మాతో సహా అందరం ఎదురు చూస్తున్నాము. ఆయన ఒక స్థితి ప్రజ్ఞానంద స్వామి గారి ఒక అనుగ్రహ ప్రభాషణం. వారు ఎటువంటి విషయాన్ని తీసుకున్నా కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సరళంగా, చాలా ఇంట్రెస్ట్గా అందరికీ కట్టిపడే విధంగా ఆ విషయాన్ని మనకి అందిస్తారు. మీరందరూ ఇది శ్రద్ధగా వినండి. మీకు ఖచ్చితంగా మీకు అది అందరికీ అర్థమవుతుంది. నిశ్చయంగా మీరు వినండి.